Hi friends, welcome to Anshu'slibrary. Today's class is about vitamins class 2. సో మనం లాస్ట్ క్లాస్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ క్లాస్లో మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం బేసిక్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్కి కవర్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలి అని అంటే కనుక, ఎవరైనా చూడాలి అని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. లైక్ కార్బోహైడ్రేట్స్ గురించి కావచ్చు, ప్రోటీన్స్, లిపిడ్స్, విటమిన్స్, అండ్ అప్కమింగ్ క్లాసెస్లో నేను మినరల్స్, ఎంజైమ్స్ ఇలాంటి వాటన్నిటి గురించి కూడా నేను అప్లోడ్ చేస్తాను క్లాసెస్ అనేవి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. So the first example in water soluble vitamins is vitamin B1, that is thiamine. Thiamine is used for carbohydrates metabolism, necessary for nerve functioning, for appetite. Appetite అంటే సరిగ్గా డైజెషన్ అనేది జరిగి మంచిగా ఆకలి వేసుద్దండి. ఆ కండిషన్ని మనం ఎపటైట్ అంటాం. లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి వేయకపోవడం. సో ఫర్ అపెటైట్, ఫర్ నార్మల్ డైజెషన్. ఎప్పుడైతే మైల్డ్ డెఫిషియన్సీ అనేది వస్తుందో విచ్ కాజెస్ లాస్ ఆఫ్ ఎపటైట్, fatigue, depression, irritability. So these are all resulted due to mild deficiency. And coming to severe deficiency, which causes beriberi disease. There are three types of beriberi diseases. Those are wet beriberi disease. Wet beriberi disease లో మనకి రిజల్ట్ అయ్యేది పాలీన్యూరైటిస్, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నర్వ్స్ అనేవి మనకి రెడ్నెస్ అనేది వచ్చి స్వాలన్ అవుతాయి, పెయిన్ఫుల్గా అవుతాయి నర్వ్స్ అనేవి. సో ఆ కండిషన్ని మనం పాలీన్యూరైటిస్ అనొచ్చు. అండ్ కమింగ్ టు డ్రై బెరిబెరీ ఆడిమా, స్వెల్లింగ్ అంటాము. అంటే కొన్ని బాడీలో పార్ట్స్, కొన్ని ఆర్గాన్స్ అనేవి వాప్ అనేది వస్తుంది, స్వెల్లింగ్ అనేది అవుతుంది, దాన్ని డ్రై బెరిబెరీగా చెప్పుకోవచ్చు. అండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ హార్ట్. అండ్ అలాగే ద లాస్ట్ వన్ ఈజ్ ఇన్ఫెంటైల్ బెరిబెరీ. సో ఇన్ఫాంటైల్ బెరిబెరీ అంటే అందులోనే ఉంది చూడండి, ఇన్ఫాంట్స్ ఎవరైతే మంత్స్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళల్లో రిజల్ట్ అయ్యేది ఇన్ఫాంట్ బెరిబెరీ. సో అక్కడ మనకి హార్స్నెస్ దట్ ప్రోగ్రెసెస్ టు ఏ కంప్లీట్ లాస్ ఆఫ్ క్రయింగ్. అంటే హార్స్నెస్ అంటే గొంతు అనేది బొంగురు పోవడం అంటాం కదా. సో అలాంటి కండిషన్ రిజల్ట్ అయ్యి కంప్లీట్గా వాళ్ళు ఏడ్చేటప్పుడు కూడా ఆ సౌండ్ అనేది చాలా మినిమైజ్ అయిపోతుంది. సో అలాంటి కండిషన్ని ఇన్ఫాంటైల్ బెరిబెరీ అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ థైమిన్? హోల్ సిరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, nuts. So these are all the sources of vitamin B1. And coming to the next one, vitamin B2, that is called as riboflavin, regulate the function of insulin, very important, and present in retina. And for the synthesis of FAD and FMN, vitamin B2 is very very essential. So FAD అంటే మనం ఏం చెప్పొచ్చు, ఫ్లేవిన్ ఎడెనిడ్ డైన్యూక్లియోటైడ్. అదే FMN అంటే ఫ్లేవిన్ మోనోన్యూక్లియోటైడ్. ఈ రెండు కూడా కోఎంజైమ్స్ అనేవి సింథసైజ్ అవ్వాలి అని అంటే విటమిన్ B2 అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ డెఫిషియన్సీ, ఒకవేళ డెఫిషియన్సీ అయితే కనుక బాడీలో విచ్ కాజెస్ లెషన్స్ ఆన్ మౌత్, బర్నింగ్ ఆఫ్ లిప్స్, ఐ ఫోటోఫోబియా, టియరింగ్, బర్నింగ్, అండ్ ఇచ్చింగ్ ఆఫ్ ద ఐస్. సో మెయిన్గా మౌత్ కావచ్చు, ఐ ఇరిటేషన్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా రిజల్ట్ అవుతాయి. అండ్ అలాగే గ్లాసిటీస్, the tongue is swollen and the color become purple or red. గ్లాసిటస్ అంటే నాలిక అంతా కూడా కొంచెం వాపు వచ్చినట్లుగా అయ్యి రెడ్ కలర్ ఆర్ పర్పుల్ షేడ్లోకి టర్న్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ రైబోఫ్లోవిన్? ఎగ్స్ కావచ్చు, ఎగ్ పౌడర్, స్కిమ్డ్ మిల్క్, చీజ్, హోల్ సిరియల్స్, leafy vegetables. So these are the sources of vitamin B2, that is riboflavin. So and coming to the next vitamin, that is vitamin B3, as also known as niacin or nicotinic acid. సో ఈ నికోటనిక్ యాసిడ్ అనేది NADP కోఎంజైమ్ సింథసైజ్ చేయడానికి డెఫినెట్లీ విటమిన్ B3 ఈజ్ ఎసెన్షియల్ టు ద బాడీ. NAD, ఇట్ మీన్స్ నికోటనమైడ్ ఎడెనిన్ డైన్యూక్లియోటైడ్, NADP నికోటనమైడ్ ఎడెనిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. సో విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ నార్మల్ ఇంటెస్టైనల్ ఫంక్షన్, ఫర్ స్కిన్, ఫర్ ఫంక్షన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో డెఫిషియన్సీ, నియాసిన్ డెఫిషియన్సీ కనుక రిజల్ట్ అయితే విచ్ కాజెస్ పెలెగ్రా, డెర్మటైటిస్ అంటే చర్మ వ్యాధులు అనేవి అరైజ్ అవుతాయి, అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాజెస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ నియాసిన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డెఫిషియన్సీ డిసీజ్ ఈస్ delirium, means sub unconscious states.
అంటే స్పృహ తప్పిపోతాం అంటాం కదండి, అన్కాన్షియస్. సో అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళి విచ్ లీడ్స్ టు డెత్, చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. అండ్ అలాగే డెమెన్షియా మీన్స్ మెమరీ లాస్. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ నియాసిన్ ఆర్ ఈస్ట్, liver, meat, poultry, fish, milk. These are main sources of vitamin B3. And coming to the next vitamin, that is vitamin B6, is also known as pyridoxine. There are mainly three types: pyridoxine, pyridoxyl, pyridoxamine. So vitamin B6 used for carbohydrate, fats and protein metabolism. సో వీటన్నిటి మెటబాలిజంకి విటమిన్ B6 అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ టు హ్యూమన్ బాడీ and essential for infant growth, essential for functioning and growth of nerves. So what would be happened ఒకవేళ డెఫిషియన్సీ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? డెర్మటైటిస్, ఇందాక చెప్పుకున్నాం కదా, స్కిన్ డిసీజెస్, న్యూరోపతి, గ్లాసిటిస్ అంటే టంగ్ స్వాలన్ అయ్యి రెడ్నెస్ అనేది, ఆ టంగ్కి రెడ్నెస్ అనేది చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అండ్ అలాగే చీలియోసిస్ అంటే కూడా మనకి మౌత్ అంతా కూడా రెడ్గా అయ్యి కట్ అయిపోయి మనకి పెయిన్ఫుల్గా ఉంటుంది, దాన్ని చీలియోసిస్ అంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. సో వాట్ ఆర్ ద సోర్సెస్? డ్రైడ్ ఈస్ట్, germ oils, milk, fish. So these are main sources of pyridoxine. And coming to the next vitamin, that is vitamin B12, cobalamin. సో మనకి ఈ విటమిన్లో కోబాల్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. వీ నో దట్ కోబాల్ట్ ఈజ్ ఎ మెటల్. సో విటమిన్ B12 ఈజ్ యూజ్డ్ ఫర్ మెచ్యురేషన్ ఆఫ్ RBC. So and required for normal functioning of bone marrow and functioning of nervous system. Very important. Vitamin B12 అనగానే maturation of RBC, high capacity of absorption of carbohydrate and water. And what would be happened ఒకవేళ డెఫిషియన్సీ అయితే కనుక బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? The main disease is pernicious anemia and neurological disorder. So what are the sources? Muscle meat, egg, dairy products, mainly we can obtain from animals నుంచి అప్టైన్ అయ్యే వాటిలో కోబాలమిన్ అనేది దొరుకుద్ది మనకి, విచ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ ఫుడ్లో మనకి ఎక్కువగా దొరకదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ విటమిన్, దట్ ఈస్ బయోటిన్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విటమిన్ H, సల్ఫర్ కంటైనింగ్ విటమిన్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సల్ఫర్ కంటైనింగ్ విటమిన్ ఈజ్ బయోటిన్. కోఎంజియమ్స్ రిక్వైర్డ్ ఫర్ ఫ్యాట్ సింథసిస్, అమైనో యాసిడ్ మెటబలిజం. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, బయోటిన్ అనగానే ఎగ్ వైట్లో ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎవిడిన్. ఎగ్ వైట్ కంటైన్ ఎవిడిన్, దట్ ఈస్ ఎ టాక్సిక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ప్రోటీన్. ఇట్ కాజెస్ డెఫిషియన్సీ ఆఫ్ బయోటిన్ అనేది డెఫిషియంట్ అనేది చేసేది ఈ ఎవిడిన్ అనే ప్రోటీన్. సో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ జెస్టేషన్ అండ్ లాక్టేషన్ ఇన్ animals. So it is very important to animals. And deficiency కనుక అయితే which causes skin scaling, dermatitis, మెయిన్గా చర్మ వ్యాధులు అనేవి వస్తాయి. అండ్ అలాగే మజిల్ పెయిన్స్, ఎనరాక్సియా మీన్స్ లాస్ ఆఫ్ ఎపటైట్. అండ్ ఇట్ ఈస్ అప్టైన్ ఫ్రమ్ హనీబీ నుంచి ఏదైతే మనకు అప్టైన్ అవుతుందో రాయల్ జెల్లీ మీన్స్ హనీ అనేది వస్తుందో, ఇట్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ బయోటిన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ vitamin, that is pantothenic acid. The hidden amino acid in pantothenic acid is alanine. So it regulates the coenzyme A in small intestine, involved in metabolism of carbohydrate and fat synthesis. So these are the functions of pantothenic acid. So ఒకవేళ బాడీలో డెఫిషియన్సీ అయితే pantothenic acid అనేది which causes headache, fatigue, body weakness, sleeplessness, that is called insomnia అంటాం మనం. అలాగే నాసియా అంటే వామిటింగ్ కండిషన్. And what are the sources of pantothenic acid? Mushrooms, avocados, broccoli, egg yolk, yeast, skim milk, sweet potato. So these are the main sources of pantothenic acid. And coming to the next vitamin, that is folic acid, very important, vitamin B9. Folate అనొచ్చు, folacin అనొచ్చు. Folic acid also known as steroyl glutamic acid. Folic acid also known as steroyl glutamic acid. It is necessary for synthesis of nucleic acid and for cell replication, for maturation of RBC. And deficiency, ఒకవేళ డెఫిషియంట్ అయితే బాడీలో ఫోలిక్ యాసిడ్ అనేది which causes megaloblastic anemia or macrocytic anemia,
మెయిన్లీ అక్కర్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ రికమెండ్ చేసేది ఎనేమిక్ కండిషన్ రాకుండా. సో అక్కడ రిజల్ట్ అయ్యే డిసీజ్ మెగలోబ్లాస్టిక్ ఎనేమియా ఆర్ మ్యాక్రోసైటిక్ ఎనేమియా. అదర్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆర్ గ్లాసిటీస్. ఇందాక చెప్పుకున్నాం కదా, గ్లాసిటీస్ మీన్స్ sore and red tongue and diarrhea. So these are some of the symptoms. And what are the sources? Dried yeast, green vegetables, mushrooms, liver, kidney. So this folic acid is obtained from these sources. And coming to the next and last water soluble vitamin, that is vitamin C, ascorbic acid is required for carbohydrate metabolism, cholesterol metabolism. వీటి తయారీకి ascorbic acid అనేది very essential to human body and formation of collagen and osteoblast. It also acts as antioxidant. సో ascorbic యాసిడ్కి హీలింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. ఇట్ హెల్ప్స్ ఇన్ హీలింగ్ ఆఫ్ కట్స్ అండ్ అబ్రాషన్స్. ఏదైనా పగుళ్ళు వచ్చినా, ఏదైనా కట్ అయినా కూడా మనకి ascorbic యాసిడ్ అనేది హీలింగ్ ప్రాపర్టీ వల్ల ఆ వుండ్ని తొందరగా నయం చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సో వాట్ వుడ్ బి హ్యాపెండ్ ఇఫ్ ద విటమిన్ సి అనేది కనుక బాడీలో లోపిస్తే విచ్ కాజెస్ కర్వీ అండ్ అలాగే స్పాంజీ బ్లీడింగ్ గమ్స్, హెమరేజ్ ఇన్ బాడీ టిష్యూస్, పయేరియా అంటే మనకి లూజనింగ్ ఆఫ్ టీత్ అండ్ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్. ఎక్కువగా మనకి మౌత్లో టీత్ అనేవి లూజ్ అవ్వడం, అక్కడి నుంచి బ్లీడింగ్ అనేది రావడం అండ్ అలాగే పెదాలు అనేవి పగలటం. సో ఇలాంటి కండిషన్స్ అనేవి రిజల్ట్ అవుతాయి. సో వాట్ ఆర్ ద సోర్సెస్? వి నో దట్ ascorbic యాసిడ్ అనగానే సిట్రస్ ఫ్రూట్స్ నుంచి మనకు అప్టైన్ అవుతుంది. అండ్ అలాగే బిసైడ్ దిస్ క్యాబేజ్ కావచ్చు, గోవా, గ్రీన్ పెప్పర్, దీస్ ఆర్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి. సో దీస్ ఆర్ వాటర్ soluble vitamins. So thank you. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.